స్థానిక శాసనసభ్యులు శ్రీ క్లార వెంకటరామయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రోజున మమ్మల్ని గుర్తించి, మా సామాజిక వర్గాన్ని గుర్తించి, మమ్మల్ని గుర్తించి ఇవాళ రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధిగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పదవి నాకు రావడం కోసం మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ క్లార వెంకటరామయ్య గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్స్ మరి రాజశేఖర్ గారు, అదేవిధంగా అలా అయోధ్య రామిరెడ్డి గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రోజున మాకు ఈ పదవి ఇచ్చినందుకు గాను మేము రేపు 2024లో జరగబోవు అసెంబ్లీ ఎలక్షన్స్లో మా సాయశక్తుల కష్టపడి మేము మా సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా కలుపుకొని ముందుకు వెళుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా వంతు ఎల్లవేళలా కృషి చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ రోజున చూస్తే సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకు వెళుతూ ఎవరికి కేటాయించవలసినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో వాళ్ళకి కేటాయిస్తూ తనదైన శైలిలో మార్పు వేసుకుంటూ ముందుకు వెళుతున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే దాదాపుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.